చాలా పెద్ద సర్వే జరుగుతుంది. ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను. కంపల్సరిగా కామెంట్ చేయండి. తుఫాను సమయంలో రైతులకి అండగా ఉన్న నిజాయితీ గల సీఎం ఎవరు? వైఎస్ జగన్, చంద్రబాబు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ వ్యవస్థకు నాటి సీఎం జగన్ అంకురార్పణ చేశారు. ప్రతి 2000 మందికి ఒక సచివాలయం అని డిజైన్ చేశారు. అంతేకాదు జిల్లా స్థాయిలో ఏ విభాగాలు ఉంటాయో అవన్నీ కూడా సచివాలయంలో ఉండేలా చూశారు. 10 మందిని వార్డు గ్రామ సచివాలయంలో నియమించారు. వారితో పౌర సేవలు మొత్తం నిర్వహించేలా రూపకల్పన చేశారు. అంతేకాదు వారితోనే క్షేత్రస్థాయిలో పాలన జరిగేలా చూశారు. వైసీపీ అయితే ఇది గొప్ప పాలనాపరమైన సంస్కరణలుగా చెప్పుకుంటుంది. అయితే వైసీపీ దీన్ని ఏర్పాటు చేసిన ఉద్దేశం మంచిదే, కానీ తొందరపాటుతో చేశారో లేక ఎక్కువ మందికి ఉపాధి అన్న కాన్సెప్ట్తో చేశారో తెలియదు. కానీ వార్డు గ్రామ సచివాలయంలో మొత్తం 1,25,000 మంది దాకా సిబ్బందిని నియమించారు. వీరందరికీ 35,000 దాకా ఒక్కొక్కరికి వంతున చెల్లిస్తూ వస్తున్నారు. అనేక విభాగాలను అక్కడ అందుబాటులో ఉంచుతూ కార్యదర్శులు నియామకం చేశారు. అయితే ప్రతి వార్డులో వివిధ విభాగాలకు సంబంధించిన పనులు లేకపోవడంతో ఉన్న 10 మందిలో సగానికి పైగా పెద్ద పని భారం లేకుండానే ఖాళీగా గడిపేసే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఉన్న 2-3 మీద భారీ పని ఒత్తిడి పెరిగి అత్యుత్సాహంగా ఈ వ్యవస్థ తయారైంది అన్న విమర్శలు వచ్చాయి. అంతేకాదు పంచాయతీలకు, వార్డులకు సమాంతరంగా ఈ వ్యవస్థ ఉందన్న చర్చ కూడా సాగింది. ఇక తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థను పూర్తిగా అధ్యయనం చేస్తుంది. ముందుగా మహిళా పోలీసుల విషయంలో నిర్ణయం తీసుకుంది. వారు కోరుకుంటే పోలీస్ వ్యవస్థలో కానీ లేదా మహిళా విభాగంలో కానీ నియామకాలు జరిపేలా చర్యలు తీసుకుంది. అలాగే రిజర్వేషన్ కింద మొత్తం వార్డులను కూడా కుదిస్తూ మరో నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం పౌర సేవలను అందిస్తూనే అవసరమైన సిబ్బందితోనే ఈ సచివాలయాలను నడిచేలా చూడాలని నిర్ణయించింది. ఇక ఇందులో ప్రతిభావంతులను వేరే విభాగాలకు పంపిణీ అక్కడ సిబ్బంది కోరుతూను తీర్చుకోవాలని చూస్తుంది. అలాగే వీరికి పదోన్నతులు, పే సేల్స్ వంటి వాటి విషయంలో కూలంకషంగా చర్చించేందుకు మంత్రులతో ఒక కమిటీని కూడా తాజాగా ఏర్పాటు చేసింది. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా మరో 9 మంది మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ఈ మంత్రివర్గ ఉపసంఘ ప్రమోషన్లపై చర్చించింది. అధ్యయనం జరిపిన ప్రభుత్వానికి నివేదించింది. అదేవిధంగా ఈ సచివాలయంలో ఇంటర్మీడియటరీ పోస్టులకు సృష్టించే అంశం గురించి చర్చించాలని కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఆయా పోస్టులు పే సేల్స్ నిర్ణయించాలని సూచించింది. ప్రమోషన్ తరహా ఖాళీలు భర్తీ ఎలా పూర్తి చేయాలనే పద్ధతిపైన చర్చించాలని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పదోన్నతుల సంఖ్య గురించి అధ్యయనం పూర్తి చేసి సిఫారసులను ప్రభుత్వానికి నివేదించాలని కోరింది. అంతేకాదు గ్రామ వార్డు సచివాలయం పేర్లను మార్చాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. గ్రామ సచివాలయం పేరు తీసేసి స్వర్ణాంధ్ర సెక్రటరీని పెడితే ఎలా ఉంటుందనే అంశంపై ప్రభుత్వం చర్చిస్తుంది అని అంటున్నారు. అలా చేయడం వల్ల పూర్తిగా దానికి కమిటీ కూటమి ప్రభుత్వం కళ్ళ వస్తుందని, జనాలకు కొత్తగా ఉంటుందని, సిబ్బందికి కూడా లక్ష్యాలు తెలుస్తాయని, సాఫీగా పాలన క్షేత్రస్థాయిలో జరిగేలా ఒక విధంగా అమలు అవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా దీని మీద నిర్ణయం తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఇక ఈ కొత్త పేరు కనుక పెడితే వైసీపీ మా సృష్టి గ్రామ వార్డు సచివాలయాలు అని చెప్పుకుని క్లెయిమ్ చేసుకోవడానికి ఏమీ ఉండదని అంటున్నారు.